గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి ఆయన అప్పట్లో అదుపులోకి తీసుకోవటం, రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన తర్వాత ఏపీ హైకోర్టు నుంచి బెయిల్ తీసుకోవటం జరిగింది. ఈ బెయిల్ని సవాలు చేస్తూ గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అప్పట్లో ఈ పిటిషన్ విచారించేటువంటి సమయంలో అనుకోకుండా వేరొక ఎమర్జెన్సీ వర్క్ రావడంతో ఆ రోజు ఈ పిటిషన్ని విచారిస్తున్నటువంటి న్యాయమూర్తులు కేసుని వాయిదా వేసి వెళ్ళిపోవటం జరిగింది. సో నిన్న ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 12:20 ఈ కేసు విచారణకు 49వ నెంబర్గా లిస్ట్ అయింది. అప్పటి వరకు కేసుల్ని విచారిస్తూ వచ్చినటువంటి న్యాయమూర్తులు లంచ్ బ్రేక్ తీసుకోవటం జరిగింది. లంచ్ బ్రేక్ తర్వాత వారికి వేరొక షెడ్యూల్ ఉండటంతో మధ్యాహ్నం నుంచి ఉన్నటువంటి అన్ని కేసుల్ని కూడా 3 వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీసుకున్నటువంటి బెయిల్ని రద్దు చేయాలి అంటూ అప్పట్లో ప్రభుత్వం కోరటం జరిగింది. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని క్యాన్సిల్ చేసి మరలా ఆయన్ని రిమాండ్కి పంపించాల్సిందిగా అప్పట్లో ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది. సో గత ప్రభుత్వం తరపున ఈ కేసు నడిచింది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ కేసును వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది అయితే చూడాలి. మరి ఓవరాల్గా ఈ కేసు అయితే 3 వారాల పాటు వాయిదా పడింది. మరి తర్వాత ఏం జరుగుతుందనేది తెలియాల్సి ఉంది.